ఆల్ ఇండియా కోటాలో సీట్లను మిస్ అయిపోయినట్టే కదండి ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అవినాష్ గారు. ముద్దని మరొక కాలర్ అనిత గారు లైన్లో ఉన్నారు. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా రద్దయింది. మరి మీకు సంబంధించిన పిల్లలు ఎవరైనా రాశారా దానికి? మా పాప రాసింది. ఓకే, మేము లాస్ట్ టైం ఇట్లనే అయింది అని చెప్పేసి లాంగ్ టర్మ్ ఇప్పించి రాయించాము. బట్ స్టిల్ అదే డిఫికల్టీ. బట్ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ కమ్ టుగెదర్ అండ్ బ్యాన్ ఎన్టీఏ. వీ విల్ నాట్ రైట్ అని అందరూ పిల్లలు ఎన్టీఏ ఇలా చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా బాగా కండక్ట్ అయినాయి మన తెలంగాణలో. అవును. సో వీఆర్ కేపబుల్ ఆఫ్ కండక్టింగ్ ద ఎంసెట్ NEET exam in our own state. So I don't have trust on NTA now. మా పాప ఏ వేగా ప్రిపేర్ అయింది నాకు తెలుసు, నేను చూసాను. అది తెలిసినప్పటి నుంచి క్లోజ్ డోర్స్ లో ఉండేసరికి నాకు ఎంత భయం వేసింది. I was very much troubled. ఈ trouble I think all the parents might have been undergoing it. So I want to take this up to any extent. If you are the media for us, ప్లీజ్ ఇది ఫార్వర్డ్ చేయండి స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కి. ఈవెన్ ఐ వాంటెడ్ టు రైట్ అ మెయిల్ టు అవర్ ఓన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ టెల్ హిమ్. అనిత గారు మళ్ళీ అంటే రీషెడ్యూల్ చేసి రీకండక్ట్ చేస్తామంటున్నారు ఎగ్జామ్. అనిత గారు మళ్ళీ రీకండక్ట్ చేస్తామంటున్నారు, మరి రీకండక్ట్ చేసిన తర్వాత అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ టుగెదర్ అండ్ బ్యాన్ నీట్. వి డోంట్ వాంట్ టు రైట్ నీట్. ఎన్టీఏ త్రూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ట్రై. మొత్తానికి పేరెంట్స్ అయితే చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. దగ్గరుండి వాళ్ళు ఒక కోచింగ్ సెంటర్లు కావచ్చు, రాత్రింబవళ్ళు కష్టపడి చదివించాము, విద్యార్థులు చాలా ప్రిపేర్ అయ్యి రాశారు ఎగ్జామ్, మళ్ళీ రీకండక్ట్ చేస్తామంటే చాలా మానసిక ఆవేదనకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మరొక శుకాల తపస్వి గారు ఉన్నారు. తపస్వి గారు నమస్తే అండి. ఉన్నారా తపస్వి గారు? పీసీఆర్ ఒకసారి నెక్స్ట్ గెస్ట్ చెప్పండి. నెక్స్ట్ గెస్ట్ ఉన్నారా ఒకసారి పీసీఆర్? హలో, నమస్తే అండి. వినపడుతుందా నేను మాట్లాడేది? మీ పేరు చెప్తారా సార్? నా పేరు హరి మార్కాపురం అండి. నేను జర్మనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ సంబంధించి మరి ఇప్పటికే పేరెంట్స్ కూడా మాటల్లో విన్నారు, వాళ్ళ ఆవేదన కూడా విన్నారు. మరి దేశవ్యాప్తంగా ఈ రకంగా ఎన్టీఏ కండక్ట్ చేసినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ ఈ రకంగా రద్దు కావటం, మరి పేపర్ లీకేజీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒక చోట లీక్ అయిందంటే దేశవ్యాప్తంగా వితిన్ సెకండ్స్లో మినిట్స్లో సర్క్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని నియంత్రించడానికి ఇలాంటి కీలకమైనటువంటి పరీక్షల్లో లీకేజ్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ నియంత్రించడం అనేది ఉన్నటువంటి చాలా అసాధ్యమైనది మన దేశంలో. మన చాలా పెద్ద దేశం, చాలా జనాభా ఉన్న దేశం. ఎక్కడైనా సరే ఎప్పుడో ఒకసారి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ నీట్ పరీక్ష ఇంకా లీక్ అయ్యిందని ఇంకా నిర్ధారించలేదు. అది సిబిఐ గారికి అప్పగించారు. కానీ మన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా దాన్ని రద్దు చేశారు. ఇది చాలా క్షమించడానికి నేరం. ఇది ప్రతి విద్యార్థి చాలా మానసిక ఒత్తిడి లోనవుతారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా మానసికంగా వారికి ఒత్తిడి ఉంటుంది. ఇది ప్రతి విద్యార్థి చాలా కష్టంతో మళ్ళీ ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంతకుముందు ఎగ్జామ్ బాగా రాసిన వారు ఇంకొకసారి ఎగ్జామ్ రాయాలంటే మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ లేకపోతే వారి సరిగా ఎగ్జామ్ రాయని కూడా పరిస్థితి ఉంటుంది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఒకటి, ఆ నీట్ ఎగ్జామ్ ఎన్టీఏని రద్దు చేసి స్టేట్ వైజ్ కి లిమిట్ చేయాలి. ఒకవేళ మన ఏదో స్టేట్ లో ఒకవేళ లీక్ అయినా మిగతా స్టేట్ కి ఎఫెక్ట్ అవ్వదు. అదే విధంగా ఒకవేళ ఎన్టీఏనే దాన్ని కొనసాగించాలి అంటే ఎన్టీఏ వారు ప్రతి విద్యార్థికి కనీసం 100 రెట్లు జరిమానా విధించాలి, కంపెన్సేట్ చేయాలి ప్రతి స్టూడెంట్ కి. ఉదాహరణకి 1,500 రూపాయలు ఫీజు అనుకోండి, దాన్ని 100 రెట్ల రూపంలో కంపెన్సేట్ చేయాలి స్టూడెంట్ కి. ఈ విధంగా భారీ జరిమానా వేస్తే ఇంకొకసారి ఎన్టీఏ వారు చాలా జాగ్రత్త తీసుకొని పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణలో ప్రతిసారి కూడా ఇదే తంతు రిపీట్ అవుతా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి పరీక్షల్లో కూడా ఈ రకంగా లీక్ అవుతున్నాయని చెప్పేసి చట్టాలను కూడా సవరించారు. అక్కడ ఉన్నటువంటి శిక్షలు కావచ్చు, జరిమానాలు కావచ్చు పెంచారు. అయినప్పటికీ కూడా అక్కడే పేపర్ లీకేజ్ అవుతా ఉంది. మన దేశంలో ఎక్కువ చోట లీక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదైతే మనం
దాన్ని నివారించడం అసాధ్యమైనది. సో ఎన్టీఏ వారు ఇంకా దాన్ని కఠినతరం చేసి ఎవరైతే పరీక్షలు రూపొందించారో వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎన్టీఏ వారికి అలాంటి అలాంటి పరీక్షలు రూపొందించే వారిని కఠినంగా పరిశీలించి తీసుకోలేకపోతే ఇంకొంచెం ఒకవేళ ఎయిమ్స్ ఉంది, MDA మెడిసిన్ చేసే వాళ్ళు, MBBS పరీక్షలు రూపొందించే ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు చాలా కఠినంగా ఏ ప్రొఫెసర్ పరీక్షలు రూపొందిస్తారో వాళ్ళకి ఎవరు తెలియదు అసలు. వాళ్ళు ఒక రూమ్ లో తీసుకెళ్తారు, ఫోన్లను తీయేస్తారు, ఎవరు ప్రశ్నలు ఇచ్చారో, ఏం ప్రశ్నలు వస్తున్నాయో, ఎటువంటి ప్రొఫెసర్ ఏ ప్రశ్నలు ఇస్తారో ఎవరు తెలియదు. అది అంత కఠినంగా రూపొందిస్తే ఇంకా మంచిది కాస్త. మరొక కాలర్, పబ్లిక్ కాలర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్ గారు, నమస్తే అండి. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. హలో, నమస్తే సార్. ఈ నీట్ పరీక్ష, దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేశారు. దానికి సంబంధించి మీ ఇబ్బందులు ఏంటి? ఈ నీటి పరీక్ష ఈ రోజు నుండి కాదు సార్. నీట్ అనేది అనౌన్స్ చేసి 2017లో మొదటిసారిగా అనౌన్స్ చేశారు. ఆ ఏడాది నుండి ప్రతిసారి కూడా ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అనేది 2022 నుండి ఎక్కువ అయిందండి. ఏ రోజు ఇంతకు ముందు CBSEకి ఉండేటప్పుడు నీట్ ఎగ్జామ్ 2017, 18, 19 వరకు CBSE కంట్రోల్లో ఉండేదండి. ఆ తర్వాత నుండి NTAకి హ్యాండ్ ఓవర్ చేశారు. NTAకి హ్యాండ్ ఓవర్ చేసిన నుండే లీకేజెస్ ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే NTA ఈజ్ నాట్ ఆన్సరబుల్, నాట్ గివింగ్ ఎనీ రెస్పాన్స్ టు ద పబ్లిక్. నేను 2022లో అయ్యింది పేపర్. ఆ రోజు సింపుల్ గా ఈవెన్ పబ్లిక్ అంతా హైకోర్టుకి వెళ్ళినా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు సింపుల్ గా ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో అక్కడే రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మమ అనిపించారు. 2024లోనే అదే చేశారు. 2025లో కూడా అదే చేశారు. 2026 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు NTA క్లియర్ గా ఒక సర్క్యులర్ కూడా ఇచ్చిందండి నోటిఫికేషన్ లో. ఈసారి నీట్ ఎగ్జామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లీక్ అయ్యే ఛాన్సెస్ 100కి 200% లేవని ఒక నోటిఫికేషన్ లో ఉంది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన NTAలో కూడా వాళ్ళ ఆన్సర్ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు 2024లో పేపర్ లీక్ అయింది బీహార్లోనా ప్లస్ 2 చోట్ల రాజస్థాన్ లో. 2025లో అయ్యింది. ఆ 2 ఎగ్జామ్స్ ఎందుకు అప్పుడు రీ ఎగ్జామ్ చేయలేదు, క్యాన్సిల్ చేసి? ఇప్పుడు 2026లో అదే పేపర్ లీక్ అయితే సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? అంటే అప్పుడు ఎవరో ఒక ప్రోద్బలం ఉంది క్యాన్సిల్ చేయొద్దని చెప్పడానికి. ఏ మినిస్టర్ తాలూకా పిల్లలో లేకపోతే ఏ హైయర్ అఫీషియల్స్ పిల్లలో ఉండి ఉంటారు అప్పుడు. నేను అనేది మీకు ఇబ్బంది అనిపించవచ్చు కానీ